అమ్మా, మనకి తెలియకుండా మన చుట్టూ ఏదో జరుగుతోంది. ఆ అనుమానం నీకెందుకొచ్చింది? నిన్న ఆదిత్య వచ్చి జానకి గురించి మనమే ఏదో తప్పు చేస్తున్నట్టు అన్ని మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఎందుకతను అంతలా రియాక్ట్ అయ్యాడు? జానకి మీద మనకు కోపం ఉందంటే తన వల్ల మనకు అన్యాయం జరిగింది కాబట్టి. కాని జానకి వల్ల ఆ ఆదిత్యకి మేలు జరిగింది. తన కూతురు తన దగ్గరికి వెళ్ళింది. 20 ఏళ్ల కల జానకి నెరవేర్చినప్పుడు జానకి మీద మమకారం ఉండడంలో తప్పే ఉంది. ఈ మంచితనమే మన వంశాన్ని జనం దృష్టిలో గొప్పగా నిలబెట్టింది. అలాగే ఈ మంచితనమే కొంతమంది దృష్టికి చేతకాని వాళ్ళలా కనిపించేలా చేస్తుంది. ఏంటండి మీరనేది? ఇంకా నీకు అర్థం కాలేదా? ఆదిత్య ఇంటి ముందుకొచ్చి గొడవ పడ్డాడు. ఈ విషయం ఊరందరికీ తెలిసింది. అందరూ మన గురించే మాట్లాడుకుంటున్నారు. అయినా భార్గవ్ ఒక నేరస్తురాలను తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. తన గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఇదంతా మన కర్మ కాకపోతే ఇంకేంటి? ఇంట్లో జరిగిన దానికి కారణం జానకి అయినప్పుడు తన గురించి మాట్లాడకుండా ఎలా ఉంటాం? అసలు ఎవరత్తయ్యా ఈ జానకి? తనకి మన కుటుంబానికి ఏంటి సంబంధం? భూమి స్నేహితురాలుగా అడుగుపెట్టింది. ఇంట్లో అందరినీ నమ్మించింది. మన కుటుంబాన్ని నట్టేట్లో ముంచింది. ఆ తప్పు చేసిందనే కదా ఈరోజు జానకిని ఎవరూ క్షమించకుండా ఒక నేరస్తురాల్ని చూసినట్టు చూస్తున్నారు. నువ్వలా చూసినంత మాత్రాన ప్రయోజనం ఏముంది? మీవి మంచి మనసులు కాబట్టి జానకి కన్నీళ్లు పెట్టుకుంటే మీ మనసులు కరిగిపోతాయి. భూమికి ఇష్టం లేకుండా వెళ్ళిపోయింది. పాపం జానకి మాత్రం ఏం చేస్తుందిలే అని ఏదో ఒకరోజు నీ మనసు, అత్తయ్య గారి మనసు మారిపోతుంది. అలా ఎప్పటికీ మారదల్లుడు గారు. తను చేసిన పని వల్ల నేనెంత బాధపడుతున్నానో నాకే తెలుసు. పదే పదే ఆ మాట మీకు చెప్పి బాధ పెట్టడం ఇష్టం లేక మౌనంగా ఉంటున్నాను. అవునండి, జానకిని ఈ ఇల్లు ఎప్పటికీ క్షమించదు. తండ్రి కూతుర్ని కలిపాను, ఏదో గొప్ప పని చేశాను అనుకుంటుందేమో. మన ఇంటికి మాత్రం తను చేసింది ద్రోహం. అదీగాక ఆ ఆదిత్య ఏంటో అతని బుద్ధేంటో జానకి తెలీదు. అలాంటి వ్యక్తి గురించి జానకి మనలాంటి మంచి కుటుంబానికి ద్రోహం చేసింది. కానీ ఆదిత్య జానకి విషయంలో చాలా అతిగా ఆలోచిస్తున్నాడు. తనకేమైనా జరిగితే మన ఇల్లు తగలబెడతానని వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు జానకి ఒక నిందితురాలు, ఒక మనిషిని హత్య చేసింది. 10 రోజుల తర్వాత జానకి దోషి అని తేలితే నువ్వు శిక్ష విధిస్తావు. దాన్ని సాకుగా చూపించి ఆదిత్య మన మీద కక్ష తీర్చుకుంటాడు. మళ్ళీ ఈ కుటుంబంలో గొడవలు స్టార్ట్ అయినట్టే. దానికి కారణం ఆ జానకి, దానికి ఆజ్యం ఆ దీక్షితులు. ఆ ఆదిత్య ఈ గడ్డ మీద అడుగు పెట్టడానికే 20 ఏళ్లు పట్టింది. భార్గవ్ చూసి చూడనట్టు ఊరుకున్నాడు కాబట్టి తనిక్కడికి ధైర్యంగా రాగలుగుతున్నాడు. మన ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నాడు. ఒకవేళ మీరన్నట్టు జానకి తప్పు అని తెలిసి మనం శిక్ష విధించిన తర్వాత ఆ పగ తీర్చుకోవడానికి ఆదిత్య ఇక్కడ అడుగు పెడితే, ఈ రుద్రానికి ఎదురు పడితే ఎలా ఉంటుందో, పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఓ ఆదిత్య చూస్తాడు. నువ్వు తప్పుకుంటే నేను వెళ్ళాలి. నువ్వు బయటకు వెళ్ళడానికి వీల్లేదు. ఇది జైలు కాదు, నేను వెళ్లకుండా ఉండటానికి. మీ ఇల్లు. ఇది మా అందరికీ ఇల్లే, కానీ నీకు మాత్రం ఖరీదైన జైలు. నువ్వు లోపలే ఉండాలి. నా తప్పు లేదు అని నిరూపించుకోవాలి అంటే నేను బయటికి వెళ్ళాలి, సాక్ష్యాధారాలు సేకరించాలి. మర్యాదగా తప్పుకో, లేదంటే
ఏం చేస్తావే? ఏం చేస్తావు? ఇది వరకు అంటే ఈ ఇంట్లో నీ మీద అందరికీ అభిమానం ఉండేది. అందుకే నువ్వు ఏదైనా చెప్తే మా మమ్మీ కూడా కూతురని కూడా చూడకుండా నన్నే కొట్టి తిట్టేది. ఇప్పుడు నీ మీద మా మమ్మీకి ఎంత కోపం ఉందో నీకు కూడా తెలుసు కదా. ఇప్పుడు నువ్వు ఎక్స్ట్రాలు చేసావనుకో నీకే తిట్లు పడతాయి. ఇంకా ఎక్స్ట్రాలు చేసావనుకో చెంప దెబ్బలు కూడా గిఫ్ట్గా నీకే వస్తాయి. నన్నెవరూ ఏమీ అనరు. నీతో వాదించాలని కాని నిన్ను తిట్టించాలని కాని నాకు లేదు. నేను బయటికి వెళ్ళాలి, తప్పుకో. అరే, నీకు తెలుగులో చెప్తే అర్థం కావడం లేదా జానకి? నేనంటే ఫారెన్లో చదువుకొని వచ్చాను, అయినా తెలుగు ఇంత క్లియర్గా మాట్లాడుతున్నాను కదా. నువ్వు పల్లెటూరి గబ్బిలం లాగా ఇక్కడే పెరిగావు కదా. నా ప్రతి మాట నీకు అర్థం అవుతుంది కదా. అంటే ఏంటి? నేను ఈ ఇంట్లోనే ఉండిపోవాలి, ఇక్కడే మగ్గిపోవాలి అని చెప్తున్నావా? నువ్వు ఇక్కడే ఉంటాను అంటే అందరికన్నా ఎక్కువగా చిరాకు పడేది నేను. నిన్ను చూస్తేనే నాకు ఇరిటేషన్. అందుకే ఎక్కువ రోజులు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు అడిగిన గడువు తీరిపోతే సరిపోతుంది. ఆ తర్వాత ఎటు నీకు శిక్ష పడుతుంది. అది కొరడా దెబ్బలు కావచ్చు, ఊరు నుంచి బహిష్కరణ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఆ తర్వాత నీ మొహం చూడాల్సిన అవసరం ఇక్కడ ఎవరికీ ఉండదు. చెయ్యని తప్పుకి శిక్షను అనుభవించే చేతకాని మనిషిని కాను నేను. నేను 10 రోజులు గడువడిగింది తప్పించుకోవటానికి కాదు, తప్పు చేసిన వాళ్ళని పట్టించడానికి. సారీ. ఇంకా నీ మీద నీకు ఇంత కాన్ఫిడెన్స్ ఉన్నందుకు నాకు చాలా నవ్వు వస్తుంది జానకి. మా బావ నీకు సపోర్ట్గా ఉంటానని అన్నాడు. మా మమ్మీతో కూడా గొడవ పడి ఇంట్లోకి తీసుకొచ్చాడంటే తను ఏదో సాధించేస్తాడు, నీకేదో గొప్పగా జరిగిపోతుందని కాదు. తనకున్న కోపాన్ని నీ మీద చూపిస్తున్నాడు. మా బావ ఇక్కడ నిన్ను ఒక ఖైదీని చేశాడు. ఎవరి మీదో నమ్మకంతోనో ఇంకెవరూ ఏదో సాధించేస్తారని నేను ఇక్కడికి రాలేదు. నా మీద నాకు నమ్మకం ఉంది. నేను సాధించగలను అన్న సంకల్ప బలం నా దగ్గరుంది. అందుకే బయటికి వెళ్తున్నాను. అరే, బావ పర్మిషన్ లేకుండా నిన్ను గడప నుంచి బయటికి కాలు కూడా పెట్టద్దు నన్నాడు. నువ్వు గదిలోనే ఉండాలి, ఇక్కడే ఏడవాలి. నా బతుకు ఎందుకు ఇలా అయ్యిందా అని కుళ్ళి కుళ్ళి ఏడవాలి. తర్వాత శిక్షను అనుభవిస్తూ మాలాంటి వాళ్లతో గొడవలు పెట్టుకుంటే నీలాంటి వాళ్ళ పరిస్థితి ఇలాగే మారుతుందని అందరూ తెలుసుకోవాలి. ఇది కదా నా ప్లాన్. అరిచేత్తో సూర్యుని ఆపగలమనుకుంటే అది పిచ్చితనమవుతుంది. నిప్పుని దాచేయాలి అనుకుంటే అది నిలువున దహించి వేస్తుంది. అంతేకాని మంటని బంధించటం ఎవరి వల్ల కాదు. నిజం కూడా అంతే. ఈ క్షణం ఎవరికీ తెలియకపోవచ్చు, కానీ ఏదో ఒకరోజు కారు చిచ్చులా మారుతుంది. ఆ వెలుగులో తప్పు చేసిన వాళ్ళు కనిపిస్తారు, నిర్దోషులు బయటికి వస్తారు. అది మాత్రం మర్చిపోకు. ఏమి చేయలేని వాళ్ళే ఇలా స్పీచ్లు ఇస్తూ ఉంటారు. అంతేలే, ఏదో జరుగుతుందన్న ఆశ లేకపోతే ఈరోజు బతకాలన్న ఆశ ఉండదు కదా. నువ్వు ఇలాగే అద్భుతం జరుగుతుందని కలలు కంటూ ఉండు. గడువు తీరిపోగానే నీకు కన్నీళ్ళు వచ్చేలాంటి పని మేము చేస్తాం. ఇప్పుడైనా మర్యాదగా లోపలికి వెళ్తావా, లేకపోతే మెడ పెట్టుకుని లోపలికి తోసి బయట నుంచి డోర్ లాక్ చేయమంటావా? నిన్ను ఒకటి కొట్టి పక్కకి తోసేసి వెళ్ళటం నాకొక్క నిమిషం పని. అయినా ఆ పని ఎందుకు చేయలేదో తెలుసా? నువ్వే చెప్పావు కదా, మీ బావ పర్మిషన్ కావాలి అని. నేనే తనని నిలదీస్తాను. నన్ను బంధించడానికి తీసుకొచ్చారా, సాయం చేయటానికి తీసుకొచ్చారా అని అడుగుతాను. ఆ తర్వాత నీతో మాట్లాడతాను. జానకి, నువ్వు ఏం చేసినా ఎన్ని చెప్పినా నీకు ఫేవర్గా ఏది జరగకుండా నేను చూసుకుంటాగా.
ఏంటనయ్య ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఇక్కడే కదా దుర్గమ్మని చంపారు. ఓ అంటే ఏంటి, సీన్ రీక్రియేషనా? పర్లేదురా, బాగానే గెస్ చేసావు. ఎన్ని సినిమాలో చూడలేదు. నేరస్తుల్ని తీసుకొచ్చి సీన్ రీక్రియేట్ చేస్తున్నామని చూపిస్తారు కదా, అందుకే తెలిసినట్టు చెప్పేశా. సరే, చుట్టుపక్కల వెతుకు, ఏదైనా ఆధారం దొరికితే చెప్పు. హలో మాస్టారు, నేను సినిమా నాలెడ్జ్తోనైనా కొంత చెప్పాను, నీకు అసలు నాలెడ్జే లేదని ఇప్పుడు కదా అర్థమైంది. అవునా, ఎందుకలా? చూడు బ్రదరు, సీన్ రీక్రియేషన్ అంటే చచ్చిపోయిన దుర్గమ్మ రాదు కానీ ఆ రోజు చంపిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎలా చంపారు, ఎందుకు చంపారు, ఎక్కడ చంపారు, ఎలా కొట్టారు, ఇలా ప్రతిదీ క్వశ్చన్ చేస్తుంటే వాళ్ళు ఇదిగోండి ఇక్కడ కొట్టాం, ఇదిగో ఇక్కడ పొడిచాం, అలా పరిగెత్తింది, ఇలా పడిపోయిందని వాళ్ళు మొత్తం చెప్పేస్తారు. దాన్ని మనం కనిపెట్టినట్టుగా చెప్పేసి ఇదిగో ఇది జరిగిందని బయట చెప్పడమే. అవునా, హా, సరే అయితే వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చాయి. ఎవరిని? దుర్గమ్మని చంపిన వాళ్ళని. ఆ, ఓ వాళ్ళెవరో నాకు తెలియదు కదా, మరి ఎలా తీసుకురాను? పోనీ జానకిని తీసుకురాను. ఏయ్, జానకి చంపలేదని మనకు తెలుసు కదా. మరి జానకిని ఎలా అడుగుతాం? ఒకవేళ అడిగినా తను నేను కత్తిని తీశానని మాత్రమే చెప్తుంది. ముందేం జరిగిందో జానకి ఎలా తెలుస్తుందిరా? కరెక్టే బ్రదరు, నువ్వేదో రాగానే నేను కూడా ఫ్లోలో చెప్పేశాను కానీ మనం ఇక్కడికి వచ్చి ప్రయోజనం ఏముంది? ఈ ఖాళీ స్థలం అంతా చూసి అయ్యో దుర్గమ్మని ఇక్కడే అన్యాయంగా చంపేశారు అని కన్నీళ్లు కార్చి 2 నిమిషాలు మౌనం పాటించి వెళ్ళిపోవడం తప్ప ఇక్కడ చేసేదే ఉంటుంది. ఇవి నీ తెలివితేటలు. సరేరా, నువ్వు వెళ్ళే, నేను చూసుకుంటా. వద్దులే బ్రదరు, నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను. హ్మ్. నువ్వు అటెళ్ళు ఎత్తుకు, నేను ఇటెళ్ళు ఎత్తుకుతాను. వెళ్ళు. మొగాలి రాగుల్లో ఉన్న గంట కచ్చగట్టి ఆడాలి రాచిన పెద్ద అంత అమ్మవారి ఊరేగింపు అచ్చం కన్నుల పంట రంగరంగ వైభవంగా రంగులు జల్లాలంట అమ్మ డంగురు డంగురు డంగురుమా అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా అమ్మ డంగురు రే అభి, అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా రంగులని ఏంట్రా? ఉంటాయి రా ఎప్పుడు
అభి ఆగు. ఈ ఫోన్ ఎవరిదంటావు? దుర్గమ్మది అయి ఉండొచ్చు, లేదా ఇంకెవరిదైనా అయి ఉండొచ్చు. దీనివల్ల యూజే ఉంటుంది. ఈ ఫోన్ దుర్గమ్మది అయితే తను మాట్లాడుతుంటే మధ్యలోనే కట్ అయిందని అత్తయ్య చెప్పింది కదా. అంటే ఎవరైనా తీసుకుని విసిరేసి ఉండాలి. వాళ్ళ వేలి ముద్రలు ఖచ్చితంగా దీని మీద ఉంటాయి కదా. దాన్ని బట్టి ఎంక్వైరీ చేస్తే ఏదైనా తెలియచ్చు. బ్రదరు, నువ్వు కానీ పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలని ఎప్పుడైనా అనుకున్నావా? నీకెందుకు వచ్చిందిరా డౌట్? అదే నీ పక్కనే తిరుగుతున్నా కూడా నీకున్న తెలివితేటలు నాకు లేవు కదా. ఆలోచించాలంటే బుర్ర ఉపయోగించాలి, మనమేమో దాన్ని ఉపయోగించాం అంతే. అన్నయ్య సర్లే, నేను దీన్ని ఫారెన్సిక్ ల్యాబ్లో ఇచ్చేసి వస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళు. సరే, తొందరగా వచ్చే. జాగ్రత్త. అమ్మగారు, భోజనం సిద్ధం చేశాను, రండి. భార్గవ్ అభియేరి? జానకితో మాట్లాడుతూ ఉండుంటాడు. ఈ ఇంట్లో ఒంటరిగా ఉంది, తనని ఎవరూ పట్టించుకోవట్లేదు అని తెగ ఫీల్ అయిపోతున్నాడు కదా. కుముద, అనవసరమైన విషయాలు పట్టించుకోవడం మానేసి భోంచేయి. అనవసరమైన విషయాల్లో తలదూరుస్తున్నది భార్గవ్, తలనొప్పులు తీసుకొస్తున్నది కూడా తనే. ఈ విషయాన్ని నువ్వు ముందే కొంచెం గట్టిగా చెప్పుంటే జానకి ఇంట్లోకే వచ్చేది కాదు. ఈ ఇంటి వారసుడు నిర్ణయం తీసుకున్నాక కాదు అని ఎలా అంటాను? అప్పటికీ చెప్పాలని చూశాను, కానీ భార్గవే నా మాట వినిపించుకోలేదు. నేను నిర్ణయించుకున్నాను అత్తయ్య అన్నాక వద్దంటే మాత్రం వింటాడా? మీరందరూ అనుకున్నట్టు జానకి తప్పు చేసి ఉండదమ్మా. ఆ అమ్మాయి ఏంటో చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఈ ఊర్లో అందరూ జానకి గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. అలాంటి అమ్మాయి... చూడ్రంగయ్య, నువ్వు మా ఇంట్లో పనిచేస్తున్నావు, నీవు జీతం ఇస్తే బతుకుతున్నావు. విశ్వాసం చూపించాలనుకుంటే అది మా మీద చూపించు, లేదు అంటే నోరు మూసుకొని నీ పని నువ్వు చూసుకో. జానకిని సమర్థిస్తే మాత్రం పెద్దవాడివని కూడా చూడకుండా వాళ్ళు రాళ్ళు కొడతాను. కుముదా, జానకి మీద కోపం రంగయ్య మీద చూపించాల్సిన అవసరం లేదు. పెద్దవాళ్లతో మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడడం నేర్చుకో. రంగయ్య, ఇప్పుడు జానకి గురించి చెప్పావు గాని ఇంకెప్పుడు అలా చెప్పే ప్రయత్నం చేయకు. ఏంటి జానకి, అందరినీ భోజనానికి పిలిచారు కదా, నువ్వేంటి ఇక్కడున్నావు? నాకు ఆకలిగా లేదబ్బి, నేను రాను. బాధలో ఉన్నప్పుడు ఏమీ తినాలనిపించదు. అలా ఆకలితోనే ఉండిపోతే నీరసం వస్తుంది. అనుకున్నది సాధించాలంటే శివంగిలా ఉండాలి. అలా ఉండాలంటే తినాలి. అనుకునే వాళ్ళు ఎన్ని అనుకున్నా నువ్వేంటో నీ మంచితనం ఏంటో నాకు తెలుసు కదా. ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు, అందులో ఎలాంటి సందేహం లేదు. థ్యాంక్స్ అబ్బి, కనీసం నువ్వైనా నన్ను నమ్మినందుకు. ఫ్రెండ్షిప్లో థ్యాంక్స్ ఉండకూడదు. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అని ఊరికే అన్నారా? నువ్వేంటో నాకు తెలిసినప్పుడు నీ గురించి నేను ఎలా తప్పుగా అనుకుంటాను? పద భోంచేద్దాం, రా. కూర్చో జానకి. అదేంటి, మీరందరూ అప్పుడే భోంచేశారా? ఇప్పుడే మొదలు పెట్టాం, కానీ ఈ మనిషిని చూశాక తినాలనిపించడం లేదు. జానకి ఆగు. ఏంటత్త ఇది?
తను మన ఇంట్లో ఉంటుంది. మనందరం భోంచేస్తున్నప్పుడు తన ఆకలితో ఎందుకుంటుంది? ఆకలితో ఉంచమని మేం చెప్పలేదు, కానీ మనతో కలిసి తినే అర్హత లేదని చెప్తున్నాము. అర్హత ఏంటమ్మా అర్హత? కొద్ది రోజుల క్రితం వరకు జానకి మీ అందరికీ దేవతలా కనిపించింది. అప్పుడు జానకే, ఇప్పుడు జానకే. మరి అప్పుడున్న ప్రేమ ఇప్పుడేమైంది? అప్పుడు తనని నమ్మి ఈ ఇంటికి మేలు జరుగుతుందని, భూమి విషయంలో తను ఎంతో గొప్పగా ఆలోచిస్తుందని మన ఇంటి మనిషిలా చూసాం. ఇదే ఇంట్లో తనని ఎంతో గొప్పగా చూసాం. కానీ తనేం చేసింది? తన వల్ల జరిగిందేంటి? మోసం, ద్రోహం. రంగయ్య, జానకి కూడా ఇచ్చావా? ఏంటి బాబా, జానికి ఏమన్నా స్పెషలా? తన గదిలోకి తీసుకెళ్ళి ఇవ్వడానికి ఇక్కడికి వస్తే తాగుతుందిలే. తన్ని మన ఇంటికి తీసుకొచ్చాం. గౌరవంగా చూడడం మన బాధ్యత. జానకి, అమ్మా జానకి, అమ్మా జానకమ్మ, బాబుగారు, జానకమ్మ గదిలో లేరండి.